తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేడలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఇద్దరి కలయికవో సారథివో వారధివో ఊపిరి కన్న కలవో దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో వెనుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఇద్దరి కలయికవో సారథివో వారధివో ఊపిరి కన్న కలవో తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ
తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా రాజేశ్వర విషయంలోనైనా ప్రార్థించి మరి నాసరా గారు లక్ష్మీ నాయన వారి కుటుంబంలో ఆడబిడ్డను మరో కుటుంబానికి నాయన తీసుకుని వెళ్తుండగా మరి బిడ్డ వివాహ విషయంలో ఈరోజు పెళ్లి కుమార్తెను తయారు చేస్తున్నారు. నీ కృప నడిపించి ఈ బిడ్డ విషయంలో కూడి వచ్చిన వారిని ప్రార్థిస్తున్నాం. ఉదయ గారు కోడలు పిల్లలు మల్యము వీరికి కూడా మాతో ఉన్నంత పొందాలు మానకూడ మీకు ఆఫ్లు చేసిన సహాయించండి. జాన్బాబు మాతో ఉన్నంత పాటలో నడిపించి దయగలిగిన హస్తాలను గురించి సమస్తము క్షేమంగా దీవించి కాపాడి మరి నాయన నాగలక్ష్మి సావాలమ్మ మరి అక్కడ వారు జరిగిస్తున్న కార్యక్రమాలు ఆస్వాహం అన్ని విషయాల్లో ఘనమైన కార్యక్రమాన్ని దీవించి ఏ లోటు లేకుండా మరి మొదటి నుంచి చివరి వరకు క్షేమంగా మరి నడిపించి నీ కృప దయచేసి కాపాడుతున్నాను. క్రీస్తున్నాము వచ్చిన పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మరి తీసుకుని వచ్చినారు. నీ కృప నడిపించి ఇప్పుడు వచ్చిన మమ్మల్ని మీరు ఆస్వాదించి బిడ్డ వివాహ విషయమును సమస్తము లేకుండా క్షేమంగా నడిపించి దయగలిగిన స్థానంగా సహాయం చేయండి. క్రీస్తున్నాము నడుచున్నాం చక్కని తిప్పు వీళ్ళు సరే అండి. మరి ఎప్పుడు చూడలేదు యొక్క ఆనందం అని అంటే అన్ని విషయాలు పిల్లలను కని గృహ పరిపాలన చెయ్యాలట. అంటే గృహాన్ని పరిపాలించుకునే విధానం ఎవరిది? స్త్రీది. కాబట్టి వివాహం చేసుకున్న స్త్రీ ఏం చేయాలి అని అంటే గృహములో ఎవరికి ఏ విధంగా చేయాలి అనేటువంటి సంగతినే స్త్రీదే. అందుకే ఒక ఆ ఇల్లుని పాడు చేస్తుంది కూడా. అందుకే ఆడవాళ్ళు ఎలా ఉండాలి? పాడు చేయాలన్నా ఆడవాళ్ళ చేతిలోనే ఉంది. అది బాగుపడాలన్నా స్థానంలో కుటుంబాన్ని నడిపించాలి. స్త్రీకి బాధ్యత ఉంది. అటువంటి బాధ్యత స్త్రీ ఏమనుకుంటుందనంటే ఏదో అనుకుంటుంది. కానీ చాలా దేవుడు చెప్పినటువంటి విషయాల్ని మరి బైబిల్ ద్వారా మనం చూడగలుగుతున్నట్లయితే మరి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. మళ్ళీ 16వ వచనంలో ఏమన్నాడనంటే ఆమె పొలమును చూసి అంటే ఆ స్త్రీ అంట తన భర్తకి జ్ఞానం లేకపోతూ ఉన్నదప్పుడు స్త్రీ చెప్పాలంట భర్తకి. ఆ భర్తకి చెప్పి ఇదిగో పలానా చోట ఈ పని ఉంది, ఈ పని మనం చేద్దాం, లేక ఈ వ్యాపారం ఉంది, దీన్ని మనం చేద్దాం అంటే స్త్రీ ఎవరు అని అంటే మంత్రిలా సలహాలు చెప్పాలి. కార్యేసు దాసి కరణేశు మంత్రి. ఆ మాటలు జ్ఞాపకం వస్తాయి ఎప్పుడు. కానీ దైవ భోజనం పెడుతూ ఉంటుందో భోజనం పెట్టేటప్పుడు దెబ్బలాడకూడదట. అంటే అనుకో ఏమి లేకపోయినా భోజనం అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. కానీ ఆయన రాకుండానే ఇదిగో నీళ్ళు అని ఏం చేస్తారంట. అలాగా స్త్రీ ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా కాశీ సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా.
ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాడు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమే బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుదున కుంకుమమ్మా వెయ్యల్లారు శంకులు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మ